హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ స్టఫ్డ్ కాకరకాయ. కాకరకాయ అమ్మో నాకు అసలు నచ్చదు అనే వాళ్ళ కోసమే ముఖ్యంగా ఈ రెసిపీ. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. సో ముందుగా కాకరకాయలని 2 సైడ్స్ ఇలా కట్ చేసేసుకొని కడిగేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయకి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలని తీసుకున్నానండి. సో ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని ఇలా కట్ చేసుకున్న కాకరకాయలన్నీ వేసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ వేసుకోవాలి. సో కాకరకాయలని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. సో కాకరకాయలు బాగా చల్లారిన తర్వాత బాగా వాటర్ మొత్తం పిండేసుకోవాలండి. పిండేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కాకరకాయలని ఇలాగ 2 సైడ్స్ బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాకరకాయలని ఇలాగ ప్రెస్ చేసుకుంటే కాకరకాయల్లో ఉండే ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుందండి. సో ఇప్పుడు దీంట్లో వేసుకునే మిశ్రమం తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో చిన్న గ్లాసు చట్నీ పప్పు, ఉప్పు, తగినంత కారం వేసుకుని బాగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకొని ఇలాగ ఒక స్టఫింగ్ తయారు చేసుకోవాలి. సో కాకరకాయ తీసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంటుంది. అదే ప్యాన్లో ఈ మిశ్రమాన్ని కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకొని కాకరకాయల్లో కూర్చేసుకున్నారనుకోండి, టేస్టీ కాకరకాయ స్టఫింగ్ రెడీ అయిపోతుంది. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్